గుడ్ మార్నింగ్ లీడర్స్, వెరీ గుడ్ మార్నింగ్ అండి. మై నేమ్ ఈజ్ సమతా మధు ఫ్రమ్ వరంగల్. సో నిజంగా ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కనుక నేను మీకు బిఫోర్ వీడియో పెట్టడం జరిగింది. పాక నాగయ్య గారు ఆ మామిడి తోట యూజ్ చేయడం జరిగింది. సో వాడక ముందు నేను తీసినటువంటి వీడియో ఉంది. సో వాడిన తర్వాత రిజల్ట్ ఎట్లుందో తన మాటలలోనే విన్నాము. గత వారం రోజుల నుంచి మాకు ఫోన్ చేసి రెగ్యులర్గా రమ్మంటున్నారు. సో కొన్ని కారణాల వల్ల మేము రాలేకపోయాము. పాక నాగయ్య గారి మాముందో తన మాటల్లోనే మనం తెలుసు. నాగయ్య గారు, మీకు మన మందులు వాడిన తర్వాత మీ పేరు చెప్పండి. పాక నాగయ్య, చిట్యాల, మైబాద్ మండలం, మైబాద్ పెదంగర మండలం, మైబాద్ జిల్లా. 100 చెట్లకు కనీసానికి 100 చెట్లకు 20 టన్నుల చొప్పున కాపు వచ్చింది కాబట్టి సంతోషం వాళ్ళు ఇచ్చిన మందులకు. ఓకే, మీకు కాయ సైజ్ ఎట్లున్నది? 3 ఎత్తే కిలో సైజ్ వచ్చింది. ఓకే, తెల్లగా వచ్చింది కాయ. అదే చూడండి ఆ కాయ. తర్వాత పురుగు విధానంలో ఎట్లున్నది? అప్పుడు పురుగు ఉండే అని అన్నారు కదా, మనం ఇయ్యక ముందు. ఇచ్చిన తర్వాత పురుగు విధానం ఎట్లున్నది? పురుగు ఏం లేదు, 15 రోజుల దాకా పురుగు లేదు. తర్వాత ఇవి ఎవరైనా వాడచ్చా? ఎవరైనా వాడచ్చు. మీకు దిగుబడి అనేది పెరిగింది. 100 చెట్లకి 20 టన్నుల చొప్పున వెళ్ళింది. 50 ఎకరాల పేరు మీద. 50 ఎకరాల పేరు మీద. పోయినసారి ఎంత వెళ్ళింది? ఏం వాడక ముందు, మన వెస్టేజ్ మందులు వాడక ముందు ఎంత వెళ్ళింది? 50 టన్నులు వెళ్ళింది. అంత 60-50 టన్నులు వెళ్ళింది. ఇప్పుడు మన మందులు వాడినాక ఇప్పటి వరకు ఎన్ని టన్నులు కోసిర్రు? 20 టన్నులు కోసినాం. ఇంకెంత వెళ్తుంది? ఇంకొక 80 టన్నులు వెళ్తుంది. 80-100 టన్నులు వెళ్తుంది. మీకు మొత్తం 150 టన్నుల వరకు మంచిగా వచ్చిందా? మంచిగానే వచ్చింది. ఇది ఎవరైనా కూడా వాడచ్చు కదా? ఎవరైనా వాడచ్చు దీన్ని. మీరు ఏమేమి వాడినరు? అగ్రిమాసు, అగ్రిగోల్డ్, ఇంకా గ్రాన్యువెల్స్, పురుగు మందు, ప్రోటెక్. మీకు అప్పుడు నమ్మకం ఉండేనా? మేము ఇచ్చేటప్పుడు వస్తుందా రాదా? భయమైందా? భయమైంది. కొట్టినాం, వచ్చింది కాపు. ఓకే, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం వాడతారా మామిడి తోటకు? ప్రతి సంవత్సరం వాడతాం. మీలాంటి 10 మంది రైతులకు చెప్తారా మరి? చెప్తామండి. ఓకే, సో మీలాంటి ప్రతి రైతు ప్రతి మామిడి తోటకు వాడచ్చు కదా? వాడచ్చు. మీ మేడం అండి. అంతేనా? ఓకే, ఇప్పుడు ఒక చెట్టుకు రావాల్సినంత కాయ వచ్చిందా మీకు? ఒక చెట్టుకు 1.5-2 క్వింటాల చొప్పున వచ్చిందండి. 1.5-2 క్వింటాల చొప్పున వచ్చింది. కాయ సైజు కూడా పెరిగిందా? 3 ఎత్తకిలు అయినాయి. 3 ఎత్తకిలు అయినాయా? ఓకే, మీకు సంతోషమే కదా? సంతోషం అండి. సరే అండి. ఓకే, సో లీడర్స్ చూడండి, బాకీలన్నీ తీరినాయండి. ఎంత లాభం వచ్చింది చెప్పండి? బాకీలన్నీ 2 నెలల పేరు మీద ఒక 20 లక్షల బాకీ తీరిందండి. ఓకే, చూడండి, పాక నాగయ్య గారికి ఒక 20 లక్షల అప్పు తీరిందట. తను చాలా సంతోషంగా ఉన్నాడు. లీడర్స్ ఒకటే, మామిడి తోట మీద అయిన అప్పే తీరిందండి. మామిడి తోట మీదనే గత ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు మీరు మామిడి తోటల వ్యాపారం? ఒక 15 సంవత్సరాల నుంచి. 15 సంవత్సరాల నుంచి మామిడి తోటల వ్యాపారం చేస్తున్నారు. కొంచెం దిగుబడి అనేది తక్కువ రావడంతో, పెట్టుబడి ఎక్కువ అవ్వడంతో అప్పులయ్యారు. సో గత 15 సంవత్సరాలు అప్పు తీరే అంత లాభం వచ్చిందట, 20 లక్షలు. సో ఆయన చెప్తా ఉన్నాడు. నిజంగా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క మామిడి తోట ఉన్న వాళ్ళు వాడచ్చండి ఈ ప్రోడక్ట్స్. సో తన మాటలలోనే మనం విందాము. మంచి కాపు అనేది రావడం జరిగింది. సో తన మాటలలోనే విందాం కదా. అమ్మ, మీరు చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తుంది? సంతోషంగా ఉందా? అప్పులన్నీ పోయినాయా? ప్రతి సంవత్సరం వాడతారు కదా? మీలాంటి వాళ్ళు అందరికి చెప్పండి, సరేనా? ఓకే.